గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మామూలుగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే భార్యాభర్తలు ఇద్దరు తగాదాలు ఆడుకొని విడిపోయే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ కలిసి ఉండే సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఆలోచిస్తే అనిపిస్తుంటుంది, వివాహాలు సరే, లవ్ మ్యారేజెస్ వేరే వేరే ఇతర విధానాలుగా చేసుకున్న పెళ్ళిళ్ళంటే పక్కన పెట్టేద్దాం. మామూలుగా మనకు వేద మంత్రాల సాక్షిగా ఒక మంచి ముహూర్తం చూసుకొని అందరూ పురోహితుల సమక్షంలో బంధుమిత్రుల ఆశీర్వాదాలతో చక్కగా వివాహం జరుగుతుంది. మరి వైవాహిక జీవితం బాగుండడానికే ఇవన్నీ ప్రాసెస్ 1 by 1 చేసుకుంటూ వచ్చినప్పుడు ఇవన్నీ జరిగినప్పటికీ ఎందుకు దంపతుల మధ్య విభేదాలు వస్తున్నాయి? ఆ విభేదాలు రోజు రోజుకి పెరిగేవే చూస్తున్నాం, కానీ తగ్గిపోయి మళ్ళీ సామరస్యంగా కలిసి ఉండే కుటుంబాలని చాలా తక్కువగా చూస్తున్నాం. ఎందుకు ఇలాంటివి జరుగుతుంటాయి అంటారు? మరి వాటి నుంచి బయటపడాలంటే కూడా పరిహారాలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి వివరించండి. తప్పకుండా అమ్మా. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే చక్కగా బ్రతికినంతకాలం కలిసి కాపురం చేసుకునేవారు. ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఏదైనా ఇబ్బంది వచ్చినా ఎక్కడికక్కడ సర్దుకుంటూ ఉండేవారు. మరి అప్పుడు జరిగినవి వివాహాలే, అప్పుడు మంత్రోచ్చారణే, ఇప్పుడు మంత్రోచ్చారణ, ఇప్పుడు జరుగుతున్నవి వివాహాలే. ఇప్పుడు ఎందుకు పెటాకులు అవుతున్నాయి, ఎప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే అమ్మా, మనం ఎక్కడ చేస్తామో దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ప్లేస్ ప్రధానంగా తీసుకుంటే పూర్వంలో అందరూ కూడా ఇంట్లోనే పందిరి వేసుకొని చక్కగా, అవునండి, వాళ్ళ ఇంట్లో వెనకాల ముందు పందిరి వేసుకొని చక్కగా పెళ్లి చేసుకునేవారు. ఆ తంతుకి ఏ ఆటంకాలు ఉండేవి కావు, ఎక్కడా కూడా చక్కగా ఉండేవారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతున్నాయి? ఫంక్షన్ హాల్ అంటే రెంటెడ్ హాల్. ఈ కళ్యాణ మండపాలు అంటారు. కళ్యాణ మండపమైనా ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఉదయం కళ్యాణం అని అంటే రాత్రికల్లా మండపం తీసేసి కొత్త మండపం వేసుకుంటున్నారుగా. అవునండి. కనీసం మండపానికి కట్టినటువంటి ఆకులు కూడా వడిలిపోవట్లేదు కదండి. పచ్చ తోరణం అంటారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటే ఏంటంటే ఇలానే కనిపిస్తుంది. పచ్చ తోరణం అనేటువంటిది పండిపోకుండా దాన్ని తీసేసేస్తున్నారు, మళ్ళీ ఇంకోటి కళ్యాణం వేస్తున్నారు. అదే కళ్యాణ మండపంలో నెలకి 30-40 జరుగుతూ ఉంటాయి. కనీసం అవి మళ్ళీ ఆర్టిఫిషియల్, రియల్వి కూడా కావా? కట్టిన మండపంలో పువ్వులు కానీ ఏవైనా కూడా. అంటే ఏదైతే కనుక సంప్రదాయబద్ధంగా ఉండవలసినవి తప్పి ఆర్టిఫిషియల్గా వచ్చిందో వీళ్ళ లైఫ్ ఆర్టిఫిషియలే ఉంది. 2 వివాహం, దాన్ని వైదికంగా చేయాలా, వైభవంగా చేయాలా? వైదికంగా. ఇక్కడ ఎక్కడైనా మీకు వైదికం కనిపిస్తుందా? మా ఇళ్ళల్లో అంటే మేము చూసేవాళ్ళం చిన్నప్పుడు, చక్కగా పందిరి వేసి పెళ్ళిళ్ళు అంటే 10 మంది బ్రాహ్మణులు వచ్చేవారు, 10 మంది వేదపరులు అక్కడ కూర్చొని చక్కగా ఆ వేదాశీర్వచనం చేసేవారు. మనం ఎక్కడ చూస్తున్నాం ఇప్పుడు? లేదండి. అది కూడా ఏమిటి అంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియను అనుసరించి ఇంట్లోనే రోకలి దంచి పసుపు కొట్టి కర్ర కట్టి పందిరి వేసి ఓ 16 రోజుల ముందు నుంచి జాగ్రత్తగా అన్ని చేసుకుంటూ వస్తారు. అది పెళ్ళైన తర్వాత కొంతకాలం చక్కగా అలానే ఉండిపోతుంది, ఉంచేస్తారు, తీసి పక్కన పడేరు. ఇక్కడ వివాహం అవుతుంది, ముహూర్తం అవుతుంది, తలంబరాలు అవుతున్నాయి, రిసెప్షన్ సాయంత్రాన్ని ఖాళీ చేసేయాలి, మొత్తం క్లీన్ చిట్టు బోడి ముండలాగా తయారవుతుంది. మళ్ళీ ఆ కళ్యాణ మండపం పక్కన తినే వాళ్ళు తింటూ ఉంటేనే నెక్స్ట్ ఈవినింగ్ ప్రోగ్రామ్ కి వాళ్ళు సెటప్ అంతా పీకి రెడీ చేస్తూ ఉంటారు. ఆ కళ్యాణ మండపం మళ్ళీ బోడిగుండ అంటారు చూసారా, అంత అందంగా ఉన్నట్టు కళ్యాణ మండపం మళ్ళీ బోడిలాగా తయారైపోతుంది. ఏం లేదు అక్కడ. ఇదొకటి అయితే. 2 చక్కగా అందరికీ కింద కూర్చోలేకపోవడం వేరు, కూర్చోగలిగిన వాళ్ళకి విస్తరి వేసి వడ్డిచ్చే విధానానికి ముష్టెత్తుకోవడానికి తేడా లేదండి? చాలా తేడా ఉందండి. ముష్టెత్తుకునేవాడు అంటే అనకూడదు, మన ఇంటికి ఎవరైనా అమ్మా అమ్మా అనిపించి మనం ఏమంటాం, పైకి ఇంకో ఇంటికి వెళ్ళి అంటాం. ఇంటికి ఎవరైనా వస్తే అమ్మా కాస్త అన్నం పెట్టనంటే అవతలికి పోంటాం. కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కనీసం కాదికి వేసుకున్న చెప్పులు కూడా తీయరు. ఆ ప్లేట్లు పట్టుకొని అలా 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 తీసుకొచ్చి తినేసేసి ఇక్కడ వదిలేసేసి చేతులు తుడి చేసుకుని వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా, వివాహము అనేటువంటిది కళ్యాణము కమనీయం అని అంటారు. ఆ విధానాన్ని అనుసరించకుండా ఎప్పుడైతే మనం హంగులు వారి బాటాలకి వెళ్ళి వైభవం కోసమే మనం చేస్తున్నామో అక్కడ వైదికం ఎక్కడుంది? లేదండి. 1.5 గంట ముందు పిల్లవాడు పీట మీద కూర్చోవాలంటే 1/2 గంట ముందు వస్తున్నారు. ఏ మంత్రం చెప్పాలి చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఈలోపు ఈ నా మొహం పెట్టు, ఇటు మొహం తిప్పు,
ఈ చెయ్యి ఇటు తిప్పు, మళ్ళీ రెండోసారి అక్షతలై తాళి కట్టిస్తాం, మళ్ళీ రెండోసారి తాళి పట్టుకోండి, అయిపోయింది అచ్చం బ్రహ్మార్పణ వస్తుంది. రెండోసారి ఏమిటి తాళి పట్టుకునేది? ఇటువంటివి మనకు సరదాగా అనిపించవచ్చు, కానీ ఒక జీవితం నాశనం అయిపోవడానికి ఇవన్నీ మూలాలండి. పూర్వకాలంలో మన వాళ్ళు పెళ్లి చేసుకుంటే 70 ఏళ్ళు 60 ఏళ్ళు చక్కగా గొడవలు పడతారు, గొడవలు పడకుండా ఎవరు ఉండరు, గొడవలు పడ్డా కలిసి ఉండేవాళ్ళు. ఎందువలన ఆ స్థల ప్రభావం ఒకటి ఉండేది. ఇక్కడ ఏంటండి, అద్దె కడుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఆ కనీసం ఆ గుమ్మానికి కట్టిన మామిడాకులు వడిలిపోవడం కూడా కాదు, తిరిగిపోయే లోపే మొత్తం పీచి పక్కన పడేస్తున్నారు. మరి అంతటి నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉన్నప్పుడు ఆ పచ్చగా ఉండాలి అని చెప్పి అవి మాత్రం ఎందుకు ఆశీర్వదిస్తాయి? అవునండి. పచ్చటి పుష్పాలు అన్ని తీసుకొచ్చి వాటిని నాశనం చేసేసి విరక్కొట్టి వాటిని వేటుల్లో గుచ్చి సాయంత్రానికి మొత్తం వాటిని తుంచేసేసి బస్తాలు గుచ్చి పక్కన పడేస్తున్నారు. అటువంటిప్పుడు వాటి యొక్క పుష్పాల యొక్క శాపం తగలదమ్మా? పచ్చదనం కావాలని కోరుకున్నావు కదా, నీ పరమంగానే ఏం చేసావు అది చెప్పు. నీ పని అవసరంగా తీరిపోగానే ఓడ దాటిన తర్వాత ఓడ మల్లయ్య, తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా వాటిని విసర్జించేసావు. దాని యొక్క దోషం ఎక్కడ ఆపాదించకుండా ఉంటుంది? ఇదొకటైతే ఈ మధ్యకాలంలో నేను అనేటువంటి పదం బాగా ఇద్దరికీ ఉంది, అంటే ఇద్దరికీ ఉంది. ఇక్కడ నేనేమంటానంటే అమ్మా, ఇప్పుడు నన్నే తీసుకుంటా ఉదాహరణకి, నాకు ఇష్టం లేదని చెప్పను నేను. ఇప్పుడు నా భార్య బయటికి రాదు, ఏది దేనికి బయటకు వచ్చి సంపాదించాలని ధ్యాస. ఎందుకంటే నేను ఒకటే, నీకు ఏదైనా ప్యాషన్ ఉందా? ప్యాషన్ ఉంటే ఓకే, అంటే కొంతమందికి చదువుకుంటే జాబ్ ప్యాషన్, అది ఉంటే నువ్వు చేసుకో. ప్యాషన్ లేదా, కుటుంబం పోషించడం కోసం నువ్వు బయటికి వెళ్ళద్దు. మగపుటకు పుట్టాగా, బ్రతికున్నాగా, మగపుటకు పుట్టినప్పుడు నేనేం చేయాలి? పెళ్లి చేసుకున్నప్పుడు బాధ్యత ధర్మం నాకు ఉంటుంది. కాబట్టి నీ బాధ్యత నువ్వు ఇంటిని చక్కదిద్దుకునే బాధ్యత. ఇంటిని నా వల్ల కాదు, ఎంత చేసినా నా వల్ల కాదు, కాబట్టి ఇంటిని నువ్వు చక్కదిద్దుకో, నేను వ్యవహారం మొత్తం నేను చూసుకుంటా అనేటి ఒక ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదండి ఎక్కడ కూడా జనాల్లో. నేను ఒకటే అంటాను, ఈవెన్ నాకు వివాహమై 26 సంవత్సరాలు అయిందండి. 26 సంవత్సరాలు పూర్తయింది. ఆమె బ్రతకటం కోసమో, వ్యాపారం చేయడం కోసమో, కుటుంబాన్ని పోషించడం కోసమో బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మగపుటికి పుట్టిన నేనైతే జాగ్రత్తగా తీసుకొస్తున్నప్పుడు ఆవిడ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉందండి. మార్కెట్కి వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలన్నప్పటికీ కూడా వెళ్తే ఇద్దరం వెళ్తాం సరదాగా కాసేపు, లేదంటే ఒక్కనే వెళ్ళి తీసుకొస్తున్నా, వెళ్ళి తీసుకురా చెప్పను. ఎందువలన ఒక విధానం ఉంటుంది, ఆ విధానాన్ని అనుసరించి వాళ్ళు ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ప్రశాంతంగా. నీకు ఇష్టమైనప్పుడు నువ్వు బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. కాదు, ఖచ్చితంగా పంపించాల్సిందనేటువంటి తత్వం ఎప్పుడు కూడా పనికిరాదండి. ఈ అనుసంధానం అనేటువంటిది ఆ ఇద్దరిలో భార్య ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో బాగా లోపిస్తుంది. పొద్దున అనుకుంటే ఇదో వచ్చింది ఏ విషయం గురించి, నాకు ఇప్పుడు 42 సంవత్సరాలు, మరి 36, 37, 38 కూడా పెళ్లి చేసుకున్నారు, విడిపోతున్నారుగా. ఎందుకు విడిపోతున్నారండి? వాళ్ళిద్దరి మధ్యన కూడా కమ్యూనికేషన్. ఇప్పుడు ఒక మాట అందే అనుకుందాం, అమ్మాయి ఎంతో గారాభంగా పెరిగి ఉండొచ్చు ఆ ఇంట్లో, మన ఇంటికి వచ్చింది, నన్ను కాకపోతే ఇంకెవరిని అంటుంది అని తీసుకోగలిగితే అది వేరు. అనేటువంటి మాట ప్రేమగా అంటానికి, అహంకారంతో అంటానికి తేడాలు ఉంటాయి. అహంకారంతో ఇంతవరకు ఎవరు తీసుకొస్తున్నారు? అహంకారం వచ్చేంతవరకు మనం తీసుకురాకూడదు. మన ఇంటి విధానాలు మనం చెప్పుకొని జాగ్రత్తగా ఉండే విధానం ఉంటుంది. ఈ ఆడవాళ్ళలో కూడా పక్షుల కన్నా ఎలాగైనా పక్షుల నయం. ఎందుకనంటే ఇవాళ ఒక అమ్మాయి వచ్చింది, ఇంకొక 25 ఏళ్ళ కదా అత్తగారు అవుతుందిగా. సో అంటే ఇప్పుడు అత్తగారు ఉంది, ఆవిడ ఒకప్పుడు కోడలుగా వచ్చింది కదా, కోడలుగా వచ్చినప్పుడు ఆవిడ బాధపడుతుంది తెలుస్తుందిగా. నా బాధ నా కోడలు పడకూడదని ఉండాలిగా. నా బాధ నా కోడలు పడకూడదు, నా కోడలు నేను చక్కగా కూతురులాగా చూసుకోవాలి నీకు అనిపించాలిగా. అలా నువ్వు చూసుకోగలిగితే ఇబ్బంది ఉండదు కదా. ఇదొకటి. నిన్న కూడా టీవీలో చూశానండి, తల్లి కూతురు వచ్చిన దాంట్లో ఆస్తిని ఎలా కాజేయాలి, తల్లి చెప్పడం, కూతురు కొట్టడం. తోడికోడలు కడుపు తీయించేసేసి, సీరియల్లోనే టీవీలో తోడికోడలు కడుపు తీయించేసేసి, అది కట్టం లేకుండా ఎందుకు వచ్చిందని చెప్పి దాన్ని కడుపు తీయించేసేసి, ఇటువంటివన్నీ ప్రభావాలు వీళ్ళ మీద పడుతున్నాయండి. టీవీ సీరియల్స్ వచ్చినటువంటిది, అత్తగారిని ఎలా చంపాలి, కోడల్ని ఎలా మట్టుబెట్టాలి,
తోటికోడలతో ఎలా హింసించాలి, మొగుడిని ఎలా బాధ పెట్టాలి, పిల్లాన్ని ఎలా హింసించాలి, ఇటువంటివన్నీ కూడా ఒకటి టీవీ నుంచి వచ్చేటువంటి ప్రమాదాలు చాలా పడుతున్నాయి వీళ్ళ మీద. రెండు, వీళ్ళకి సంయమనం లేదండి, ఓర్పు లేదు, సహనం లేదు. అయితే ఆత్కూరు లేకపోతే ఘనాత్కూరు, నా ఇష్టం లేదంటే నీ ఇష్టం, నువ్వు వెళ్తే ఉండు, పోతే పో. ఎక్కడికి పోతారు? ఏమిటిది? ఉండాలి, విడిపోవడం తప్పని నేను అన్నాను. ఎప్పుడు విడిపోవాలి? ఆ అమ్మాయి నలిగి 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 ఏ రకంగానూ కూడా నా భార్య నా పిల్లలు అనేటువంటి ధ్యాస లేనప్పుడు ఆ పిల్లవాడికి విడిగా ఉండడం తప్పులేదు. అలాగే నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నా కుటుంబం కోసం తాపత్రయపడుతున్నా, నీకు ఆ ఇంట్లో విలువ లేదు అన్నప్పుడు ఆ పిల్లవాడు విడిగా బయటకు వచ్చేయచ్చు. కానీ సాధ్యమైనంత వరకు కూడా ఏ మార్గంలో అనుసరిస్తే కలిసి ఉండాలనే విషయం చూసుకోవాలి. ఏ మార్గం ప్రయత్నం చేసినా అక్కడ ఏదో ఒకటి అక్కడ నీడ కనిపిస్తుంది అని ఇప్పుడు మనం ఏం చేయలేము ఇంకా దానికి. ఇటువంటివి బాగా, దీనికి తోడు ఎక్స్ట్రాలు గతం గోష్ఠి నకర్తవ్యం అంటే ఏంటి? ఇవాళ ఏదో విషయంలో గొడవపడ్డాం, సామరస్యం అయిపోయింది, దాన్ని వదిలేరండి. మళ్ళీ రేపు ఏదైనా విషయం వస్తే ఇదంతా తుమ్ముకుంటూ వస్తారు. అప్పుడు నువ్వు గతం గురించి గోష్ఠి చేస్తే చేయవలసిన పనులు ఆగిపోతున్నాయిగా, అవి వృద్ధి పెరుగుతున్నాయి గొడవలు. కలిసి ఉండాలి అనుకుంటే అన్నీ వదిలేసుకోవాలి. ఇక ఏది వదులుకోకూడదు అనుకుంటే రెండే కారణాలు. విడిపోవాలి అనుకుంటే దానికి కారణంతో పని లేదు, విడిపోవాలి ఒకటే కారణం. ఆ విడిపోవాలనేటువంటి ఆలోచనకి అనేక అంశాలు చేరతాయి. వీళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది. ఇదిగో ఆ రోజు చూసావు అబ్బాయి, నువ్వు చూసావు లేదో, కాస్త గంట లేటుగా వచ్చాడు, ఆ అమ్మాయితో ఒకటి మాట్లాడాడు, ఎవరో అమ్మాయి ఎవరో అబ్బాయి ఒకరొకరు మాట్లాడుతూనే ఉంటారు. నిజమే, ఆ రోజు వాడు అక్కడ మాట్లాడాడు, నిజమే, అది అక్కడ మాట్లాడింది నిజమే. ఇవే ఈ మాటలు చెప్పేటువంటి వాళ్ళని దూరం పెట్టాలి ముందు. ఆ దంపతుల మధ్యలోకి మూడో వ్యక్తిని దూరం లేకుండా చూసుకోగలిగితే విడిపోతే వాళ్ళు సొంతంగా విడిపోతారు, కలుసుకుంటే కలిసి ఉంటారు. ఎందుకంటే విడిపోవాలి అనేటువంటి ఆలోచన పడితే ఇవన్నీ చెప్పండి, ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ వెతుకుతారు. కలిసి ఉండాలి అనుకుంటే ఎన్ని జరిగినా కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ మానసిక స్థితి. వీళ్ళు అనుభవించిన విధానాన్ని అనుసరించి, నేనైతే ఒక మాట చెప్తానమ్మా, ఆడది సంపాదించిన అంటే స్త్రీ ఉద్యోగం చేసి సంపాదించుకున్న ఆ ఇంటి బాధ్యత మాత్రం మగవాడిదే. ఆ మగవాడు తన సంపాదన ఆ ఇంటికి భార్యకి పిల్లల గురించి ఆలోచించుకుని ఇష్టపడి చేస్తున్నప్పుడు అతనితో ఉండాల్సిన అవసరం లేదని అయితే నేనంట. అలాగే ఏం జరిగినా ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇల్లాలది. ఇంటికి దీపం ఇల్లాలు. ఆ ఇల్లాలు ఉంది అంటే ఆ ఇంటి ముందు ముగ్గు ఉంటుంది అని, ఆ ఇల్లాలు ఇంట్లో లేదు అంటే శ్మశానంలాగా ఉంటుంది. వాడు పొద్దున కొంపలకు లేవడు. కాబట్టి ఆ ఇంటిని ఎంత బయటికి వెళ్ళినా ఎంత చేసుకొచ్చినా ఇంటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆమెది. ఇతను నానా రకాలుగా బయటికి వెళ్ళి, నువ్వు బయటికి వెళ్ళక్కర్లే ఇంట్లోనే ఉండనుకుంటూ బయట నానా రకాలుగా సంపాదించుకుంటూ కష్టపడుకుంటూ నిజంగా అనిపిస్తుందండి. స్త్రీ గొప్పతనం అన్నారు కదా, కాదండి. కొన్ని విషయాల్లో చెప్తే, వర్షం వస్తున్నప్పుడు మగవాడు చెట్టు కింద ఏడుస్తాడండి. చెట్టు కింద కూర్చొని వర్షం వచ్చినప్పుడు ఏడుస్తాడు, లేదంటే బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు ఏడుస్తాడు. ఎందుకో తెలుసా? 2 కారణాలు. ఒకటి, భార్య ఎదురకుండా ఏడుస్తే భార్య బలహీనత అయిపోతుంది. 2, వీని చులకన కట్టేస్తుంది. రెండిట్లో ఏదైనా జరగచ్చు. కాబట్టి ఇంట్లో అందరూ ఉండంగా మగవాడు ఏడవడం, ఎప్పుడైనా మగవాడు ఏడవడం చూసారా? బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు, వర్షం వస్తున్నప్పుడు ఆ కన్నీళ్ళల్లో విలుపెద్దని చెప్పి అలా ఏడుస్తేనేమని, ఏం సంపాదించి ఏం కష్టపడి పిల్లవాడి ఫీజు కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు, పాల బిల్లు, నీటి బిల్లు, ఇటు చూస్తే బండికి ఈఎంఐలు, ఇంటికి ఈఎంఐలు, నెల తిరిగితే ఇంట్లోకి గ్యాస్, ఇవన్నీ తెచ్చుకోవాల్సిందే. మరి వివాహం చేసుకున్నామంటే భార్యని పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత ఇది. ఆ అమ్మాయి సంపాదించుకుంటుంటే ఆ అమ్మాయి ఆమె పిల్లల కోసం ఆమె ఏదైనా సేవింగ్ చేసుకొచ్చి అది వేరే విషయం. కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా నీ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యతే ఉంది. ఈ పోషించేటువంటి వాళ్ళు ఎన్నో రకాల తంటాలు పడుతూ నానా ప్రయాసలు పడి వర్షంలో ఇంకెక్కడో ఏడు చేసేసి అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చిన ఆ అంత కష్టపడి ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి ఆ అమ్మాయి విలువ ఇవ్వనప్పుడు కలిసి ఉండడం కూడా అనవసరం. ఎక్కడ కలిసి ఉంటారు? కష్టమైన నష్టమైన అనుసంధానం ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అనుకున్నప్పుడు కలిసి ఉంటారు. ఏదైనా విషయం ఉందనుకోండి, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం కాదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే వాళ్ళ మధ్యన అభిప్రాయ భేదాలు
పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెడితే ఇంకా గొడవలు దూరాలు పెరుగుతాయి. పెరిగిపోతాయి. ఇటువంటి అనేక కారణాలు ఉన్నాయి దంపతులు విడిపోవడానికి. కేవలం ముహూర్తాలు పెట్టారు, మంత్రానికి దీనికి అసలు సంబంధం లేదు. మరి సంబంధం లేనప్పుడు ముహూర్తం ఎందుకనండి? విడిపోవడానికి దీనికి అంటున్నా, వీళ్ళు విడిపోవడానికి ముహూర్తానికి మంత్రానికి సంబంధం లేదు. ఎప్పుడైతే అంటే ఇప్పుడు నాకు 25 ఏళ్ళు అయింది, 26, మా రెండో నాకు 27, మా పెద్దన్నకి 30 ఏళ్ళు అయింది. మరి కలిసే ఉన్నారుగా. మా నాన్నగారికి లాస్ట్ ఇయర్ 50 సంవత్సరాలు పూర్తయింది, సిల్వర్ జూబిలీ నేను చేశాను. మరి కలిసే ఉన్నారుగా. వాళ్ళు కలిసి ఉండడానికి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కలిసి లేకపోవడానికి కారణాలు ఏంటంటే ఇంటి వాతావరణం. ఇంట్లో మనం ఎలా ఉంటున్నాం, ఎలా చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాము, మనం ఏదైతే చేస్తున్నామో అదే వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు పిల్లలు చూస్తున్నాగా పెద్దవాళ్ళిద్దరు తిట్టుకున్నారంటే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. గొడవలు వస్తే తలుపేసుకొని గదిలో ఒక మాట అనుకొని మళ్ళీ ఏమి లేనట్టుగా బయటికి రావటం వేరు. కానీ వాళ్ళు చూస్తున్నాగా నువ్వెంతంటే వాళ్ళకి రేపు బుద్ధులు మనం నేర్పింది ఏమవుతుంది? ఇటువంటివి అనేకం ఉన్నాయండి. మరి ప్రతి ఇంట్లో గొడవలు వస్తాయి. ఎవరో ఒకళ్ళు ఆ 10 నిమిషాలు మౌనంగా ఉన్నారనుకోండి, నేను అరిచాను, నా భార్య మౌనంగా ఉందనుకోండి, గొడవ అక్కడ సాగిపోతుంది. అది అరవట్లేదు, ఏం చేసినా తిరిగి మాట్లాడట్లేదు, నా నోరు నొప్పని నేను ఆగిపోతా. ఆమె ఒకవేళ మాట్లాడుతుంది అనుకోండి, నేను నా పని ఏదో చేసుకుంటాను అనుకోండి, 10 నిమిషాలు అయిపోతుంది అక్కడితోటి. ఒకళ్ళకొకళ్ళు మాట్లాడటం మొదలు పెడితే ఈగో, నేను మాట్లాడలేనా అని. దీనివల్ల కుటుంబాలు విడిపోతాయి. వివాహ వ్యవస్థలే నాశనం అవుతున్నాయి. కాబట్టి ఒకటైతే చెప్తా, ఒకటి వివాహం చేసుకోవద్దు. వివాహం చేసుకోదలుచుకుంటే కష్టమైన నష్టమైన పట్టుకున్న చెయ్యిని వదలకుండా ఉండే ప్రయత్నం చేయి. వదలండి. ఎప్పుడు వదలమని చెప్తా? పూర్తిగా అతను ఇంటిని వదిలేసి బాధ్యతారాహిత్యంగా ఉన్నప్పుడు, నీ కుటుంబాన్ని నువ్వే పోషించుకునే పరిస్థితి నీకు వచ్చినప్పుడు, అది నీకు అలవాటైంది, ఏదో ఒక ఉద్యోగమో పనో చేసుకొని నీ కుటుంబాన్ని నీ పల్లెని నువ్వు పోషించుకుంటున్నావు అన్నప్పుడు పక్కన పెట్టేసి. ఎందుకంటే మళ్ళీ వచ్చి ఆ తలనొప్పిని మెచ్చించుకోవద్దు. అలాగే ఎంత కుటుంబాన్ని పోషించి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంట్లో నీకు విలువ లేనప్పుడు అమ్మాయి దగ్గర నువ్వు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే నీకు విలువ ఇవ్వకూడదు అనుకుంటున్నారు, ఇవ్వకపోవడం వేరు. ఇవ్వకూడదు అని పడుకున్న వాళ్ళని మనం నిద్ర లేపుతాం, మెరుగుతున్న వాళ్ళని, నటిస్తున్న వాళ్ళని లేపలేం కదా. ఇవ్వకూడదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఎన్ని చెప్పినా చెప్పడం కన్నా నీ పని చూసుకోవడం అవుతాం. కాబట్టి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ఇవాళ తరానికి చాలా అవసరం. అంతే గురుగారు, నిజంగా. అంటే దీనికి మనం పరిహారాలు పెద్దగా ఏమీ లేవు, పరిహారాలు కాదు, చేసుకొని ముందుకు వెళ్ళటమే, అంతే, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే కొన్ని విషయాలలో పరిహారాలు ఉంటాయి. ప్రతి దానికి ఇప్పుడు జరిగేటువంటి వాటిల్లో 100కి 5 పరిహారాలు ఉంటాయండి. మిగిలిన వాళ్ళన్నీ కూడా వాళ్ళు స్వయం, అంటే ఒకవేళ జాతక రీత్యా విడిపోయే సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళకి పరిహారాలు ఉంటాయి అంతే. జాతకంలో కలత్ర దోషాలు ఏవైనా ఉంది, అటువంటిది ఏదో ఉన్నది అంటే ఇందులో కూడా ఇంకొకటి చెప్పచ్చమ్మా. కలత్ర దోషము అనేటువంటి దానికి ఇతను వెళ్ళిపోతారు. కలత్ర దోషం వెళ్ళిపోతారు, అదొక తత్వ విధానం. విడిపోవటం వేరు. మళ్ళీ విడిపోవడానికి వెళ్ళిపోవడానికి చాలా తేడా ఉంటుంది. ఆ కలత్ర దోష గమనంలో 2 గ్రహాలు ఉండేటువంటి స్థితి, 3వ గ్రహ ఛాయ కనిపించినప్పుడు విడిపోతారు. విడిపోవాలి అనేటువంటిది ఇద్దరికి ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. కలిసి ఉండాలి, కానీ ఏదన్నా కారణాల చేత ఈ అడ్డంకులు వస్తున్నాయినప్పుడు వాళ్ళకి మనం ఏదైనా పరిహారాలు చేయవచ్చు. అంతేగాని ప్రతిదానికి పరిహారాలు కాదమ్మా. వాళ్ళే స్వయం సిద్ధంగా వాళ్ళ మైండ్ పెట్టి, మన అమ్మా నాన్న ఉంటున్నారు కదా, నాకు పెళ్ళి అయితే 30 ఏళ్ళకి పెళ్ళయింది, సో మా అమ్మ నాన్న వాళ్ళకి 50 ఏళ్ళు అయింది అంటే వాళ్ళకి పెళ్ళి 32 ఏళ్ళు అయింది, వాళ్ళు కలిసి ఉంటున్నారు కదా, ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఎందుకు కలిసి ఉండకూడదు చెప్పి అటు ఆ అమ్మాయికి ఇటు ఈ అబ్బాయికి అనిపించాలి. వీళ్ళ మధ్యలోకి తల్లిదండ్రులు దూరకూడదు. ఏదైనా గబిక్కని గొడవ జరిగింది అనుకో, అమ్మ నన్ను కొట్టాడనగానే నా కూతురు కొడతాం ఇంటికి వచ్చేది సంగతి చూస్తే ఎటు చూసేది, గొడవ పెంచుతున్నారు అంతే. అంటే వాళ్ళు ఏదో సామరస్యం చేద్దామని అనుకుంటున్నారు కానీ అది ఇంకా పెద్దగా అవుతుంది. సామరస్యం చేద్దామని కాదు, నా కూతుర్ని కొడతావా నువ్వు, నీ సంగతి చెప్తా అని అమ్మాయి నన్ను కొడతాడని. అమ్మా సర్దుకుపోవాలమ్మా మనము. ఎందువల్లనంటే వివాహం అయిన తర్వాత జీవితం ఇలా ఉంటుంది, కాస్త హెచ్చు మనం కూడా ఏంటంటే గట్టిగా మాట్లాడద్దు. అతను 100 రకాల సమస్యలు ఉంటాయి, మనకు 100 రకాలు ఉంటాయి. అతను ఏదన్నా మాట్లాడినప్పుడు నువ్వు మౌనంగా ఉండు. నువ్వు ఏదైనా మాట్లాడితే ఉక్రోషం వస్తుంది. ఇప్పుడు నన్ను నాన్నని చూస్తున్నావు కదా, మరి మమ్మల్ని ఇద్దరిని చూస్తున్నావు కదా, ఇప్పుడు నాన్న నా మీద 1-2 సార్లు చేసుకున్నారు, అంత మాత్రం నేను వెళ్ళిపోయాను అని చెప్పుకోవాలి అమ్మాయికి. అలా కాకుండా అమ్మ నన్ను గుట్టాడగా నువ్వు ఇచ్చే సంగతి చూసుకుంటా అంటే ఏం చూసుకునేది.
విడాకులు పెడాకులు. ఇంకొక పెళ్లి చేసుకుంటే అవి కొట్టకుండా ఉంటారా, తిట్టకుండా ఉంటారా? ఎందుకమ్మా అవుతుంటావన్నీ కూడా, అది విషయం అయితే. అంతే గురుగారు, ధన్యవాదాలు. పరమేశ్వరాత్మ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.